హాయ్ అండి. కొబ్బరి నుజ్జు ఊర్లు వండానండి. కొబ్బరికాయలు 5 చెక్కలు తీసుకున్నానండి. దేవుడి కాడ కొట్టిన కాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. 600 గ్రాములు బెల్లం తీసుకున్నాను. ముద్ద బెల్లం, అచ్చు బెల్లం ఉంటుంది కదండి, అది కలిపాను. 600కి పైగానే ఉంటుందండి. అంటే మనం తుయ్యలేదు కదండి, అందుకు అంచనా ప్రకారం చెప్పాను నేను. ఒక అరకప్పు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొబ్బరి కూర వేసేసుకోవాలి. కొబ్బరి కూర వేసేసుకునండి కలుపుకోవాలి. అది బాగా ఉడకనివ్వాలి. మనకి ఉండ అవ్విలాగా చేసి అవనివ్వాలండి. బాగా ముదిరిపోక్కర్లేదండి, బాగా లేతగా ఉన్నా కూడా బాగోదండి, సమానంగా ఉండాలి. యాలకుల పొడి వేసాను. ఎక్కువ ముదిరిపోతే ఉండ అవ్వదండి, తక్కువగా ఉన్నా బాగోదండి, సమానంగా ఉండాలి. నెయ్యి వేసానండి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇంకా అలా ఉంటే అండి బాగుంటుందండి, సమానంగా ఉండాలి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలండి. ఒక కప్పు మనం అది చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వేసుకోవచ్చు. ఒక కప్పు తీసుకున్నానండి మినపగుళ్ళు. ఒక కప్పుతోనేమో ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. ఇడ్లీ రవ్వ తీసుకుని 5-6 సార్లు కడిగేసుకుని నానబెట్టుకోవాలండి. గంటల్లా నానబెట్టుకోవాలి. గంటన్నర కూడా నాననివ్వాలండి. ఎక్కువసేపు నానితే బాగా వస్తాయండి. 2 గంటలన్నా సరే నానితే బాగా వస్తాయండి. నేను ఒక 2 గంటల సేపు నా నాననిచ్చానండి. పిండి 2 గ్లాసులు పిండి వేసానండి. ఆ కప్పు ఉంది కదండి, ఆ కప్పుతో 2 గ్లాసులు వేసాను. అది కూడా నీళ్ళు కలుపుకుని తడుపుకుని ఎట్టు పెట్టుకోవాలంటే ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. మళ్ళీ పిండి ఆడుకునేటప్పుడు పలసనైపోతుందండి. సాల్ట్ వేసుకుని కలిపేసుకుని దాన్ని కూడా ఒక 2 గంటల సేపు అండి. 2 గంటల సేపు నానితేనే ఎంత నానితే అంత బాగా వస్తాయండి. ఇడ్లీ నూక పిండి వేసుకుని అది ఇది కలిపేసుకోవాలి. కలిపేసుకుని పిండి మిక్సీ పట్టిన పిండి ఇందులో మనం సరిపడగా వేసుకోవాలి. ఒక స్పూన్కి తక్కువగా వేసానండి, పంచదార వేసాను. అది చల్లారనిచ్చాక ఉండల కింద చేసేసుకోవాలండి. ఇంకా మీరు ఏ సైజు కావాలితే ఆ సైజు చేసుకోవచ్చండి. నేను ఈ సైజు చేసాను. ఉరిపిండి నూక కూడానండి ఒక 2 గంటల సేపు ఎక్కువసేపు నాని కొలిది బాగుంటాయండి. నానాలండి, ఎక్కువ నానితేనే బాగుంటుంది, బాగా వస్తాయండి అవి. లేకపోతే గట్టిస్తాయి. తిని సోడాది ఏ వేయలేదండి, ఎక్కువసేపు నానింది కదా. కలుపుకున్నాక ఈ పిండి అది కూడా ఒక అరగంట సేపు నానిచ్చానండి. మళ్ళీని ఇది వరిపిండి ఇవన్నీ మినప్పిండి అది కలుపుకున్నాక ఒక అరగంట అట్టు పెట్టానండి. అట్టు పెట్టిన తర్వాత అప్పుడు వేస్తున్నానండి. నూనె కాగిందండి. ఇప్పుడు ఒక స్పూన్ తోటి వేసాను. వేసి మళ్ళీ చేతితో కూడా ఎలా వస్తాయి, మళ్ళీ చేతితో కూడా వేసుకోవచ్చండి. చేతితోనే బాగానే వచ్చినాయి. అలా వేసాను. బాగుంటాయండి, నిలవ ఉంటాయండి, ఒక వారం రోజులు కూడా ఉంటాయండి. ఇవి శనగపప్పు అయితే చలి వాసన కింద వస్తాయి కదండి, నిలవ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉంటాయండి, ఒక 10 రోజులు ఉంటాయి. మామూలుగా బయట కూడా ఉంటాయండి, ఒక వారం 5-6 రోజులు అలా ఉంటాయండి. మనం తినేస్తే ఉండవండి, అట్టు పెట్టుకుంటే మాత్రం ఉంటాయి. బాగుంటాయండి ఇవి. మీరు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడానే. మీకు దేవుడి దగ్గర కొట్టిన చెక్కలు అది ఉంటాయి కదండి, చాలా బాగుంటాయండి ఇవి. పూర్ణం బూరెల కన్నా ఇవి బాగుంటాయండి, నిల్వ కూడా ఉంటాయి. ఈ కొద్దిగా మిగిలిన పిండి ఉంటే ఆ తర్వాత లాస్ట్ నుండి జీలకర్ర కొద్దిగా మళ్ళీ కొంచెం సాల్ట్ కలిపి పునుకుల కింద వేసేసానండి. మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ 3 వరిపిండి నూక ఈ పిండి మినప్పిండి కలిపేసుకుని ఒక అరగంట సేపు అట్టి పెట్టుకోవాలండి. అప్పుడు వేసుకుంటే బాగా వస్తాయండి.
ఈ కొద్దిగా పిండి మిగిలింది కదండి, అవి పునుకుల కింద వేస్తున్నానండి.